P4 కార్యక్రమం ద్వారా సమసమాజ స్థాపన జరగాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన P4 కార్యక్రమం తొలి వార్షికోత్సవానికి మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయం చేయాలని ఆమె కోరారు. సాధారణంగా ప్రపంచంలో చాలా కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి అంటారు. కానీ ఆ కులం మతం మనకు కనిపించని కులాలు, కనిపించని మతాలు మనం చేసే విధానం బట్టి ఉండేవి. కానీ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళమైనా, ఒక పొజిషన్లో మానవత్వం దృక్పథంతో చూసిన వాళ్ళమైనా రెండు కులాలను చూస్తాం. ఒకటి పూర్ అండ్ రిచ్, ధనిక పేద వర్గాల్ని మాత్రమే చూసే ఈ ప్రపంచం చాలా రకరకాల రంగులతోని కులాల మీదకి మతాల మీదకి మాట్లాడుకుంటారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చూసే విధానం కూడా ఎప్పుడు కూడా సమసమాజ స్థాపన జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలి. ఈ 10 సూత్రాల్లో కూడా మీరు నమ్మరు, ఎన్నిసార్లు మీటింగులు పెట్టినా, ఎన్నిసార్లు కలెక్టర్ కాన్ఫరెన్స్ చేసినా, ఎన్నిసార్లు సెక్రటరీస్తో మీటింగ్ పెట్టినా, అనేక సందర్భాల్లో క్యాబినెట్ మీటింగుల్లో కూడా ఆయన ఈ 10 సూత్రాల గురించి మాట్లాడుతూ ఎస్పెషల్గా ఈ పేదరిక నిర్మూలన అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేజర్ పార్ట్ అయిన హైదరాబాద్ మన కొంచెం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కూడా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ను వాడుకునే సత్తా కలిగిన నాయకత్వం ఉంది, ఆ సత్తా కలిగిన అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంది. సో దీని సహాయంతో పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ బంగారు కుటుంబాలు అన్న కాన్సెప్ట్ని P4 విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలోని కూడా అవగాహన కల్పించి దాని మీదుగా పనిచేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తపన పడుతూనే ఉన్నారు. మనందరం తెలుసు, మనం ఎప్పటి నుంచో పెద్దల దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, పురాణాల్లోనూ కూడా చదువుకుంటూనే ఉన్నాం, మానవ సేవే మాధవ సేవ అని. మనం కొన్ని వేలు లక్షలు మనం చాలా సందర్భాల్లో అన్ని రకాలుగాను కూడా ఏదో ఒక సందర్భంలో మనం ఖర్చు పెడుతూనే ఉంటాం. ఆ ఖర్చు పెట్టేదేదో మానవ సేవ మాధవ సేవ అనుకొని ఒక మనిషి జీవితానికి ఉపయోగపడేటట్టుగా ఖర్చుని కనుక పెట్టుకుంటే పుణ్యము పురుషార్థం రెండూ కలిసి వచ్చే ఏకైక స్కీమ్ ఏదైనా ఉందంటే అది P4 స్కీమ్ అని నేను చెప్పాను.